సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆవిడ అక్కడ పోరాటం చేయాల్సి వచ్చింది. అంటే సిబిఐ పాత్ర ఏమిటి? ఎందుకు అడగలేదు వాళ్ళు బెయిల్ రద్దు చేయమని? సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఈ ఉమ్, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఏమీ లేవు. ఉమ్. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మళ్ళీ విచారణ తెరపైకి వచ్చింది, మళ్ళీ వాయిదా పడింది. వచ్చే అర్థం సంవత్సరానికి వాయిదా పడింది. చేసుకోవాల్సిన అది అంశం వచ్చే ఏమిటి అని సంవత్సరానికి అంటే, 2025కి వాయిదా పడింది. అవునండి, వచ్చే ఉమ్, సంవత్సరం దాకా వాయిదా పడింది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కూడా వస్తుందేమో, నా గెస్ కరెక్ట్ అయితే గనుక. ఉమ్, అంత దూరం ఈ ఈ కేసు యొక్క పురోగతి కనపడతా ఉంది. ఏ మాత్రంలో ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగటానికి ఎన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి అనేది, ఇది ఉమ్, ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థ ఇందులో దూరి వాళ్ళు చేసిన ఈ వ్యవహారం మొత్తం కనపడతా ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య కేసు పైన అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక సిట్టు, తరువాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక సిట్టు, దాన్ని కాదని సిబిఐకి మార్పు, సిబిఐకి మార్చిన తరువాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ జరిగితే ఇది ఏ మాత్రం పురోగతి ఉండదని రాష్ట్రం మార్పు జరిగింది మరొక ఎత్తు. ఉమ్, వీటన్నిటి తరువాత అవినాష్ రెడ్డి ఒక రోజున, మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఒక లెటర్ ఉండాలి, లెటర్ ఏమైంది, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సునీత కలిసి కృష్ణారెడ్డితో కలిసి ఒక డ్రామా ఆడి లెటర్ ని మిస్ చేశారు అని, అసలు డ్రామా మొత్తం అక్కడ ఉంది. ఉమ్, దాన్ని సిబిఐ ఇప్పుడు నిన్ హైడ్రిన్ టెస్ట్ కి పంపించారు. ఉమ్, దీంతో పాటుగా అవినాష్ రెడ్డి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని చెప్పడానికి గూగుల్ టేక్అవుట్ ద్వారా తీసిన చాలా విషయాల్లో అందరి సెల్ ఫోన్ సిగ్నల్స్ అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర కనపడటం, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు, లేకపోతే నేను జమ్మల మడుగు వెళ్తూ నాకు విషయం తెలిసి నేను హైవే మీద నుంచి కారు తిప్పుకొని ఎన్నికొచ్చానని అవినాష్ రెడ్డి చెప్పినప్పుడు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక శ్రీకృష్ణ టెంపుల్లో పెట్టిన ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ని వెరిఫై చేయటం, ఆ తర్వాత సిబిఐ అధికారులు వెళ్ళి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి వివేకానంద రెడ్డి ఇంటి వరకు ఎంత దూరం ఉందని కొలతలు వేయటం, అన్నీ గాలికి పోయాయండి. ఉమ్. మళ్ళీ అన్ని ఎక్కడ వేసింది అక్కడ గొంగలన్నట్టు మళ్ళీ విచారణ దశలోనే ఇది ఆగిపోయి ఉంటే ఏనాటికి న్యాయం జరుగుతుంది? ఆ విషయాలన్నిటినీ కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. వ్యవస్థల్లో రాజకీయాలు దూరితే ఎలాగుంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి కొట్టొచ్చినట్టు చూపించాడు. అసలు ఈ హత్యని ఈ వీళ్ళెవరి మీదకి రాకుండా బీటెక్ రవి మీదకో ఆదినారాయణ రెడ్డి గారి మీదకో నెట్టేసే ప్రయత్నం ఆ రోజు జరగలేదా? వాళ్ళిద్దరు అరెస్టులు జరగలేదా? అప్పుడు కదా సునీతని వీళ్ళు తెర చాటును ఉన్నా కూడా వీళ్ళే కదా ప్రోద్బలంతో సిబిఐకి ఈ కేసును బదలాయింపు చేయాలని సునీతను తీసుకొస్తేనే కదా ఇది సిబిఐకి బదలాయింపు జరిగింది. దీని అన్నిటితో పాటుగా సిఐ శంకరయ్య కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, మొదట ఎలా ఉన్నారు, తరువాత వాంగ్మూలం ఎలా మార్చుకున్నారు అనే అంశంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు ఆ వివేక హత్య జరిగిన తర్వాత ఆయన కొన ఊపిరితో ఉన్నప్పుడు ఒక లెటర్ రాయించారు. ఆ లెటర్ని అక్కడ పడేసి విషయం మొత్తాన్ని ఒక డ్రైవర్ మీదకి నెట్టి పని చేశారు. ఆ లెటర్లో ఉన్న అంశం ప్రకారం ఏముంది అందులో? నేను డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను, దాంతో కోపం పడి అతను గొడ్డలతో నన్ను నరికాడు అన్నట్టుగా ఒక లెటర్ రాపిచ్చారు. అది వివేక రాసినట్టుగా క్రియేట్ చేశారు, వివేక రాసినట్టుగా ఆయన చేత రాపిచ్చారు. కానీ వీళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి అన్నట్టుగా ఈ కృష్ణారెడ్డికి ఈ లెటర్ దొరికిన తర్వాత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారితో కృష్ణారెడ్డి మాట్లాడి ఆ లెటర్ ని దాచేశారు. ఏం దాచటం, ఎక్కడి వరకు దాచారు అని అంటే, ఈ సిఐ శంకరయ్య చేతికో లేకపోతే మిగతా ఎవరున్నా వచ్చి అరే ఇదిగో ఇక్కడ లెటర్ ఉంది చూడండి, ఇది అసలు వివేకానంద రెడ్డి చచ్చిపోవటానికి అసలు కారణం అని వీళ్ళు ఆడదాం అనుకున్న డ్రామా ఏదైతే ఉందో దాన్ని అక్కడ వాళ్ళు క్వాష్ చేయటం కోసం కృష్ణారెడ్డి చేత ఆ లెటర్ దాచిపెట్టించి వాళ్ళు వచ్చిన తర్వాత నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దాన్ని తీసుకెళ్లి పైన ఎస్పీ గారికి అందించడం జరిగింది ఆ లెటరు. ఇక అక్కడ తోటి వీళ్ళు వేరే డ్రామా